ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? ఎన్నాళ్ళైందిరా నేను చూసి? రేపు మాది పెళ్లి రోజు, నువ్వు రావాలి. వస్తాన్రా, తప్పకుండా వస్తాను. నీకోసం కాకపోయినా ఈ బ్యాడ్ బాయ్ ని గుడ్ బాయ్ గా మార్చిన మీ అమ్ముని చూడడం కోసమైనా ఖచ్చితంగా వస్తాను. అక్కడేమో సడన్ గా కనబడకుండా పోవడం ఏంటి? ఇక్కడేమో సడన్ గా కనపడి ఇంటికి రాకపోవడం ఏంటి? ఏమీ అర్థం కావడం లేదు పార్థు. ఇప్పుడు ఆ తాళిబొట్టు ఆ దీపానికి ఎందుకు తగులుకుందో తెలుసామ్మా? ఇక నుండి అది నీ మెళ్ళ అవసరం లేదని చెప్పడానికి. ఒక తల్లిగా బిడ్డ క్షేమం గురించి ఆలోచించి ఇలా చెప్తున్నాను. మెళ్ళ ఆ తాళి తీసేయమ్మా. ఏంటమ్మా ఆలోచించేది? ప్రతి ఆడపిల్లకి మెడలో ఒక్కసారి మంగళసూత్రం పడుతుందమ్మా. అది కట్టిన మగాడి గొప్పతనం కాదమ్మా, కట్టించుకున్న ఆడదాని గొప్పతనం. ఎవరైనా జీవితాంతం కలిసి ఉండడానికి పెళ్లి చేసుకుంటారు, కానీ నేను మాత్రం విడిపోవడానికి పెళ్లి చేసుకున్నాను. కేవలం విడిపోవాలన్న ఒప్పందంతోనే పెళ్లి చేసుకున్నాం. పెళ్ళయ్యాక విడిపోవాలని అనుకున్నాను. నాలోని అమాయకత్వం, నాలో ఉన్న భయం అన్నిటి గురించి ఆలోచించి పార్థు గారి 1 సంవత్సరం పాటు ఆయనతోనే ఉండమని చెప్పారు. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను బతకగలనమ్మా. నాకెలాంటి భయాలు లేవు. కాబట్టి మాకు విడిపోవడానికి ఏ అభ్యంతరమూ లేదు. నేను విడాకులు తీసుకోకపోయినా ఒక అండర్స్టాండింగ్ వచ్చే విడిపోయాం. పైగా ఆయన మొదటి భార్య సువర్ణ గారు తిరిగి ఇంట్లోకి వచ్చారు. ఈ సమయంలో నేను ఆ ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే వాళ్ళందరికీ దూరంగా ఉంటున్నానమ్మా. వాళ్ళు అదే ఆలోచించి నాకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళు నన్ను మర్చిపోయారని, నా కోసం రావడం లేదని వాళ్ళ మీద నాకేం కోపం లేదమ్మా. ఇప్పుడు నా జీవితం ఏదో నేను బతుకుతున్నాను, అలాగే వాళ్ళు వాళ్ళ జీవితాల్లో బిజీగా బతుకుతున్నారు. అంతేకాని మెడలో తాళ తీసేయమని మాత్రం చెప్పకమ్మా. పెళ్లైన ఆడదానికి తాళిబొట్టు అన్నది అందము, అలంకారము మాత్రమే కాదు, అవసరం, బాధ్యత. సంస్కృతికి, సాంప్రదాయాలకి ప్రాణమిచ్చే నేనే తాళిబొట్టు తీసేశానంటే నేను పెరిగిన వాతావరణానికి అది అవమానమమ్మా. దయచేసి ఇంకెప్పుడు తాళిబొట్టు గురించి కానీ, పార్థు గారి గురించి కానీ ప్రస్తావన తీసుకురావద్దమ్మా. అతనంటే ఇంకో భార్యతో కలిసి సంతోషంగా ఉంటున్నాడు, కాని నువ్విలా ఒంటరిగా జీవితం గడపడం నాకిష్టం లేదమ్మా. నువ్వు కూడా ఇంకో వద్దమ్మా. భగవంతుడా, అమూల్య జీవితం బాగుపడేలా చూడు స్వామి. తల్లంటే ఎంత ప్రేమో, అమ్మ ఫోటో ఎంత భద్రంగా పెట్టుకున్నాడో.
వదినా, కసితో కొడితే నోట్లో నుంచి ముక్కులో నుంచి రక్తం రావడం చూసుంటావు, కానీ కొట్టకుండానే చెవిలో నుంచి రక్తం రావడం చూసుండవు. ఏంటోదినా ఆలోచిస్తున్నావు? ఏదో గుర్తుకొస్తుంది, కానీ ఏంటో తెలియడం లేదా? ఒక్క నిమిషం గుర్తుకు తెప్పిస్తా. ఏంటోదినా, ఇంకా గుర్తుకు రాలేదా? సౌండ్ పెంచితే అదే గుర్తొస్తుందిలే. అత్తయ్య, అమ్మకలా హెడ్ ఫోన్స్ పెట్టావేంటి? ఏం లేదు చరణ్, అమ్మకి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం కదా, అందుకే కాస్త రిలాక్సేషన్ కోసం మంచి పాటలు పెట్టాను. సరే అత్తయ్య, నేను బయటికి వెళ్ళొస్తాను. అమ్మ జాగ్రత్త. సరే చరణ్, నువ్వు జాగ్రత్త. ఇక్కడ మీ అమ్మని చూసుకోవడానికి నేనున్నాను కదా. జాగ్రత్తగా వెళ్ళు నాన్నా. నీ చెవిలో నుంచి రక్తం కారుతుంటే ఎంత ముచ్చటగా ఉందో. ఇప్పటికైనా గుర్తుకొచ్చిందా వదినా? ఆ సంఘటన నువ్వు మర్చిపోయి ఉంటావు, కానీ నేను మర్చిపోలేదు. కొట్టిన నీకు గుర్తు లేకపోవచ్చు, కానీ దెబ్బతిన్న నాకు గుర్తుంది. ఇది కేవలం ఆరంభమే. ముందు ముందు చాలా చూస్తావు వదినా, చాలా చూస్తావు.
పార్థు, అమూల్య ఇంకా ఇంటికి రాలేదని ఫీల్ అవుతున్నావా? కాదమ్మా, ఎందుకు రాలేదని ఫీల్ అవుతున్నాను. తనకి తానే అమూల్య హనీమూన్ వెళ్దామందే, కానీ అక్కడెందుకు మాయమైపోయిందో తెలీదు. ఇక్కడ కనిపించినా మళ్ళీ ఎలా మాయమైందో, కనీసం ఎక్కడుందో కూడా ఇంకా తెలీదమ్మా. ఇదంతా చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉందమ్మా. నాకు తెలియకుండా నా వెనక ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుందమ్మా. ఎప్పుడెప్పుడు పార్థు అమ్ముల జంటను చూడాలా అనిపిస్తుందేంటి? త్వరగా వెళ్ళి చూడాలి. ఈరోజు మా పెళ్లి రోజు. హనీమూన్కి వెళ్తూ కూడా ఎన్నెన్నో ఊహించుకుంటూ గాల్లో తేలిపోయి మరీ అన్నీ అమూల్యకి చెప్పాను. కనీసం పెళ్లి రోజని తెలిసి కూడా ఫోన్ అయినా చేయలేదు. అమూల్య ఇలా ఎందుకు చేస్తుందో, ఏం చేస్తుందో ఏమీ అర్థం కావడం లేదు. అవునరా పార్థు, తెలివైన అమ్మాయిలు, తెలివి తక్కువ అబ్బాయిలు అంత తేలిక ఎవరికీ అర్థం కార్రా. అమూల్య మనకి ఒక్క క్షణం కనిపించకపోయినా ఎంతగా ఫీల్ అవుతామో అమూల్యకు తెలుసురా. అయినా కూడా ఇంకా మన కళ్ల ముందుకి రాలేదంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయానమ్మా, ఇవాళ మా పెళ్లి రోజని చరణ్ని ఇంటికి ఇన్వైట్ చేశాను. ఇప్పుడు వాడొస్తే అమూల్య లేదని చెప్తే ఏమనుకుంటాడో ఏంటనమ్మా. పోనీ ఫోన్ చేసి రావద్దని చెప్పరా, మీరిద్దరూ బయటికి వెళ్లారని చెప్పు. హే, జస్ట్ 2 minutes. ఐఎమ్ ఆన్ ద వే. 2 minutes లో నీ ముందుంటాను. రే రే, అది కాదురా రే. ఆల్రెడీ బయలుదేరినట్టున్నాడమ్మా. నేను చెప్పేది వినకుండానే ఫోన్ కట్ చేశాడు. పోనీ మెసేజ్ చేయరా. వేర్ ఆర్ యూ? ఇంటికి రావద్దు. ఐఎమ్ ఇన్ యువర్ హోమ్. ఆల్రెడీ చరణ్ మన ఇంటికి వచ్చేసాడటమ్మా. హాయ్రా. హాయ్. హాయ్ చరణ్. హాయ్ అమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. క్షేమంగా ఉండు బాబు. రేయ్, త్వరగా నీ వయసును పిలు. మీ ఇద్దరికీ ఒకేసారి విషయం చెప్పాలి. పిలు పిలు. నాకెక్కువ టైం లేదు. పిలవరా.
అలా చూస్తావేంట్రా? మీ అమ్ముని పిలువు. అసలు ఇంట్లో ఉంటే కదా చరణ్ అమ్ముని పిలవడానికి. హాయ్ చరణ్. హాయ్ అక్క. ఏంట్రా పార్దు, నీ భార్య ఇంట్లో లేదని చెప్పడానికి అలా ఆలోచిస్తున్నావేంటి? అదేంట్రా, నీ వైఫ్ ఇంట్లో లేదా? అంటే మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం, కానీ అమ్ము వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాగాలేకపోతే తను వెళ్ళింది. అయ్యో, నీ జంటను చూడాలని ఎంతో ఆశతో వచ్చానురా. దాందేముంది చరణ్, పార్దు మావయ్య వాళ్ళుండేది ఇక్కడే దగ్గర్లోనే, వెళ్ళి చూసొస్తే సరిపోతుంది. అవునా? అయితే ఇంకే, పదరా వెళ్ళి చూసొద్దాం. ఆహా, అది కాదురా. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు. వాళ్ళ సొంత ఊర్లో ఉన్నారు. పోనీ వాళ్ళ పెళ్లి ఆల్బం తీసుకొస్తాను, అమ్మాయిని చూడు చరణ్. గుడ్ ఐడియా అమ్మా, వెళ్ళి త్వరగా తీసుకురండి. కూర్చోరా. సరేరా. ఇదిగో చరణ్, నీ ఫ్రెండ్ పెళ్లి ఫోటోలు. ఆగమ్మా. పార్దుని వాడి వైఫ్ ని ఫోటోలో చూస్తే లైవ్ లో చూడాలని ఊహించుకున్న నా థ్రిల్ పోతుందేమోనమ్మా. చూస్తే ఇద్దరిని జంటగా పక్కపక్కనే లైవ్ లో చూస్తానమ్మా. సరే చరణ్, నీ ఇష్టం. అమ్ము రాగానే పార్దుని అమ్ముని ఒక్కటిగా నీ కళ్ళ ముందు నిలబెడతాను. నీ ఇష్ట ప్రకారం అప్పుడే చూద్దు. సరేరా, నాకు వేరే ఇంపార్టెంట్ పని ఉంది, నేను వెళ్తాను. బాయ్. అమ్మా వస్తానమ్మా. అక్క బాయ్. అయ్యో సారీరా, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. అయ్యో, ఫ్రేమ్ పగిలిపోయిందిరా. మరేం పర్వాలేదురా, నేను చూసుకుంటానా. ఏదో అర్జెంట్ అంటున్నావుగా, నువ్వు వెళ్ళు.
సరేరా, మరి నేను వెళ్ళొస్తాను. బాయ్. మీరు చెప్పండి సార్, మన పర్యావరణం బాగా కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొక్కలు నాటాలండి. అలాగే మన ఇంకెంతసేపు రా, పాలు చల్లారిపోతున్నాయి. ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నానమ్మా, దొరకట్లేదు. మీరు చెప్పండి సార్, మన పర్యావరణం బాగా కావాలంటే ఎలాంటి జాగ్రత్త? ఇదిగోరా, ఈ పాలు తాగు. ఇప్పుడు మనం వేరే వాళ్ళని అడుగుతాం. మేడం, పర్యావరణ కాలుష్యం గురించి సరే సరే, మీరింటికి వెళ్ళండి, నేను వస్తాను. లేదు, నువ్వు రావు, మళ్ళీ మాయమైపోతావు. ఇప్పుడు నువ్వు నాతో పాటు రావాలి 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 అంతే.